పరిశుద్ధుడా 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 పరలోకములో నివసిస్తున్న దేవుడా, నీ వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు నాయనా. ఈ సమయమంతా నిన్ను ఆరాధించాలని, నిన్ను ఘనపరచాలని, నిన్ను మహిమపరచాలని ఆశతో వచ్చిన నీ భక్తులు, నీ పిల్లలము, నీ బిడ్డలము ఈ పరిశుద్ధ దేవాలయములో సమకూర్చబడి కీర్తనలో తిని కనపరిచారు, లేఖనములను చదివి వినిపించుకున్నాము. దేవా, నువ్వు మాట్లాడు ప్రభువా, నువ్వు మాట్లాడు నాయనా. నువ్వు మాట్లాడితేనే మాకు మేలు ప్రభువా, నీవు మాట్లాడితేనే మాకు మేలు. మనుషుల మాటలు కాదు కానీ నీ ఆత్మ ద్వారాగా మాట్లాడి నీ ప్రజల ద్వారాగా నీవే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కూర్చోండి అందరూ. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు సన్నిధానమునకు వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు భక్తుల ద్వారాగా పలికిన మాటలు, దేవుడు సేవకుల ద్వారాగా పలికిన మాటలు, దేవుడు ఆత్మరూపములో మాట్లాడిన మాటలు, బైబిల్ గ్రంథమంతా ప్రవచనాలతో ఉంది. అతి ప్రాముఖ్యమైన ప్రవచనాలు ఏమిటంటే, ప్రవక్తలు పలికారు కదండి, యేసు ప్రభు ఈ లోకములో జన్మిస్తాడు అని. ఎక్కువగా పలికిన ప్రవక్త ఎవరు అంటే యెషయా. తర్వాత యేసు ప్రభు ఈ లోకములో పుట్టాడు, ఆయన పలికాడు. ఏం పలికాడు? నేను మరణిస్తాను చెప్పాడా? అలాగ చెప్పిన మాటలు ఏ గ్రంథంలో ఉన్నాయి? ఏ గ్రంథంలో ఉన్నాయంటే ఏం చెప్తారు? మత్తయిలో ఉన్నాయి, మార్కులో ఉన్నాయి, యోహానులో కూడా ఉన్నాయి. మరణించిన వాడు మూడవ దినమున లేస్తానని చెప్పాడా? చెప్పాడు. లేచాడా? లేచిన వాక్యము ఏ వాక్యంలో ఉంది? కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది. యేసు మూడో దినమున సజీవుడిగా లేచాడు. ఓకేనా? ఈ మూడు నెరవేరే కదా. నాలుగవది ఏంటి? ఆయన అందరూ చూస్తుండగా పరలోకమునకు ఆరోహణమయ్యాడు. అయ్యాడా? అయ్యాడు. ఈ నాలుగు కార్యాలు గూర్చి బైబిల్ గ్రంథంలోనే రాసి ఉంది. ఈ బైబిల్ గ్రంథాన్ని పట్టుకున్నవారు ఈ మాటలు కూడా గ్రహించాలి. ఈ మాటలు కూడా గ్రహించాలి. ఇంకా ఏముంది అంటే ఏమండి, ఇంకా ఏముంది అని అంటే, యేసు ప్రభువారు తిరిగి రావటం ఉంది. వస్తానన్నాడా? వస్తానని ఏ గ్రంథములో చెప్పాడు అంటే ప్రకటన గ్రంథములో వ్రాయబడి ఉంది. అయితే యేసు ప్రభువారు చెప్పిన, ప్రవక్తలు చెప్పిన ఆ కార్యములన్నీ ముగించబడ్డాయి. ఇంకా యేసు ప్రభువారు రావటమే ఉంది ఈ లోకానికి.
రావటమే ఉంది. గత వారం మీకు కొన్ని విషయాలు చెప్పాను. ఆయన ఎలాగొస్తాడు అని అంటే ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతో భూలోకానికి వస్తాడు అని చెప్పాను. వచ్చినప్పుడు ఏం జరుగుతుందని చెప్పాం? సమాధిలో నిద్రించే అనేకులు మేల్కొంటారు అని చెప్పాం. అయితే అలా మేల్కొన్న వారు ఏమి చేయబడతారు అన్న సంగతి కూడా ఒకటి చూసి, తర్వాత బ్రతికి ఉన్న మనము కూడా ఏమవుతామో అన్నది కూడా తెలుసుకోవాలి కదా. అంటే చనిపోయిన వారికి అవకాశం ఉంది. ఏం అవకాశం ఉంది? లేపబడే అవకాశం ఉంది. అంటే పునరుద్ధానం ఉంది, అందులో లేస్తారు వాళ్ళు. అది ఎప్పుడు అంటే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు జరిగే కార్యం అది. అది ఇప్పుడు కాదు. ఏమండి, మనకు తెలియని 3 కార్యాలు ఉన్నాయంట అమ్మా. మనకు తెలియని 3 కార్యాలు ఉన్నాయంట. మనకు తెలియనివి. మనకు తెలిసినవి చాలా ఉన్నాయి అనుకోండి. ఇవాళ నిద్రపోయి లేచామా? తెలిసిందా? లేచిన తర్వాత ఎంతో కొంత ఆహారము తిన్నామా? తిన్నాం. ఇవన్నీ తెలిసినవి. మనకు తెలియలేనివి 3 ఉన్నాయంట. అది బైబిల్లో చెబుతుంది. దాన్ని మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచన పెట్టుకోవాలి. ఏంటి తెలియదు? ఒకటి, రేపు ఏమి సంభవించినో నీకు తెలియదు అని యాకోబు గారు రాసిన పత్రికలో ఉంది కదా. రేపు ఏమి సంభవించినో మనకు తెలియదు. ఒకటా? 2, మనము ఎప్పుడు చనిపోతామో తెలియదు. ఓకేనా? 3వది ఏంటంటే ప్రభు ఎప్పుడు వస్తాడో కూడా మనకు తెలియదు. మనకు తెలిసిందల్లా ఏంటి? మనకు తెలిసిందల్లా ఏంటి? ఈ మాటలు జాగ్రత్తగా మనం నేర్చుకోవాలి. మనం ఏం తెలుసుకుంటున్నామండి? అసలైనవి ఏమీ మనం తెలుసుకోలేకపోతున్నాం. మరి తెలుసుకున్న దాన్ని బట్టైనా జాగ్రత్తగా జీవిస్తున్నారా అంటే అది లేదు. ఏమండి, మనము ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏమైనా తీసుకొచ్చామా అని ఎక్కడుంది? తిమోతి గారు రాసిన పత్రికలో ఉంది. మనము ఈ లోకానికి ఏమి తీసుకోలేదు, మళ్ళీ పోయేటప్పుడు కూడా తీసుకుని వెళ్ళలేదు. సరే, పోయేటప్పుడు సంగతి అలా ఉంచండి. ఇప్పుడు ఈ భూలోకంలో ఇప్పుడు ఎన్ని కలిగి ఉన్నాం మనం? మనం ఏం తీసుకురాలేదన్న సంగతి వాక్యం చెబుతుంది. సరే, తీసుకురాలేదు, మరి ఇప్పుడు ఎన్ని కలిగి ఉన్నావు? ఇప్పుడు ఏమేమి కలిగి ఉన్నాము చెప్పండి. వస్త్రాలు కలిగి ఉన్నామా? ఏవండి, గృహాలు కలిగి ఉన్నామా? వ్యాపారాలు కలిగి ఉన్నామా? ఉద్యోగాలు కలిగి ఉన్నామా? బిడ్డలను కలిగి ఉన్నామా? డబ్బు కలిగి ఉన్నామా? బంగారం కలిగి ఉన్నామా? ఇవన్నీ కలిగి ఉన్నామని చెప్తున్నాం కదా. మరి అన్నీ ఎలా వచ్చాయి నీకు అని ఎప్పుడైనా ఆలోచించేవా? ఎప్పుడైనా ఆలోచించేవా అంటే ఆలోచించలేదు. ఇంతకుముందు మనం ఆలోచించలేదు. అయితే దేవుడు ఇవన్నిటినీ మనకు అనుగ్రహించునని వాక్యంలో ఉంది. ఇప్పుడు మనం కలిగి ఉన్నవన్నీ దేవుడు అనుగ్రహించాడు. ఇల్లైనా, ఒళ్ళైనా, భోజనమైన, వస్త్రమైన, డబ్బులైనా, బంగారమైనా, ఏమండి, ఇవన్నీ దేవుడు అనుగ్రహించాడు కాబట్టే కలిగి ఉన్నాం.
మరి కలిగి ఉన్న వాటిని ఎవరి కొరకు ఉపయోగిస్తున్నాం? ఇవన్నీ రేపు లెక్కలోనికి వస్తున్నాయి. నీకు డబ్బు ఇచ్చాను, ఏం చేసేవరా అని అడుగుతాడంట. ఉందా? మత్తయి సువార్తలో ఉంది కదా ఉపమానము. ఒకడికి 5, ఒకడికి 2, ఒకడికి 1 ఇచ్చాడు. అంటే డబ్బు. అది ఇచ్చిన డబ్బుల్ని ఏం చేయాలన్నాడు దేవుడు? సావుకారుల దగ్గర పెట్టాలి, అంటే పెట్టుబడి పెట్టాలి, దానికి నుండి ఎక్కువ ఆదాయం వస్తుంది, దాన్ని సంపాదించుకో అని చెప్పాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇచ్చిన తలంతుల్ని మన స్వాధీనంలో ఉంచుకోవటం వల్ల అది ఏమవుతుందో తెలుసా? క్షీణించిపోతుంది. క్షీణించిపోవటం అంటే తుప్పు పట్టేస్తుంది. అది డబ్బైనా, అది ఎండైనా, బంగారమైనా మరొక దానికి ఉపయోగిస్తే దానికి రెట్టింపు కలుగుతుందని దేవుడు చెబుతున్నాడు. స్తోత్రం. అలా వదిలేస్తే ఒక్కటే ఉంటుంది కదండి. అందుకే దేవుడు అన్నాడు, నాయనా నీకు ఇచ్చిన వాటిని నువ్వు వినియోగించలేదురా బాయ్, అందుకు నీ వద్ద నుండి దాన్ని కూడా తీసివేస్తున్నాను అని దేవుడు అన్నాడు. అంటే ఈ లోకములో లేక ఈ భూమి మీద జీవించే ప్రతి మానవుడు, ప్రతి మనుష్యుడు దేవుడు ఇచ్చిన దాన్ని దేవుని కొరకు ఉపయోగించాల. దేవుని కొరకు ఉపయోగించుకోవాలి. అంటే అది దేవుని కొరకు ఉపయోగించడం అంటే ఏ పూర్వకంటే కానీ, ఏ విధముగంటే కానీ దేవుని కొరకు ఉపయోగించినప్పుడు అది రెట్టింపు అవుతుంది. స్తోత్రం. అది రెట్టింపు అవుతుంది అని బైబిల్లో రాసి ఉంది. దేవుని బిడ్డలారా, సరే, ఇంక ఇవన్నీ ఇలాగా మనం చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా వస్తూ ఉంటాయి. మనం అసలైన పాయింట్ ఒకటి నేర్చుకుందాం కదండి. అసలైన పాయింట్ ఒకటి, మనము ఇంకా నిద్రించలేదు, మనం ఇంకా బ్రతుకుతూ ఉన్నాం. మన సంగతి కాసేపు పక్కన పెడదాం. చనిపోయిన వారి గురించి బైబిల్లో ఉన్న మాటనే చూద్దాం. యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 28, 29, 2 వచనాలు చదువుతారా అమ్మా? వినండి వాక్యం. దీనికి మీరు ఆశ్చర్యపడకుడి. ఒక కాలం అంట. అది ఏ కాలము? ఏ కాలం అంటారా? నాగా చూసారా? అంటారా కాలం అంటే ఇలా అన్నాను కదా. ఏం కాలం ఇవి? ఇలాగంటే పోయే కాలం, అలాగంటే వచ్చే కాలం. ఇప్పుడు ఏ కాలం అంటే వచ్చే కాలమే. దేవునికి స్తోత్రం. పోయే కాలం కాదు, వచ్చే కాలమును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. చదవండి. ఇక ఆ కాలమున సమాధిలో ఉన్న వారందరూ, ఆయన శబ్దము, బోర వస్తుంది కదా, సౌండ్, దూతలు వస్తున్నారు కదా, మేళం. ఆ సౌండ్ వినగానే మేలు చేసిన వారంట జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు. అది సంగతి అండు. చనిపోయిన వారు ఇంతకుముందు ప్రభు అయిన దేవుని రాకడ సౌండ్, శబ్దం వినబడినప్పుడంట చనిపోయిన వారందరూ బయటకు వస్తారంట. అలా వచ్చిన వారిలో కొందరు జీవ పునరుద్ధానం అంటే, మరికొందరు తీర్పు పునరుద్ధానం అంట. ఇదేంటి ఆలికే 2 భాగాల? మరి బ్రతికి ఉన్నవారు మనం ఏం చేయాలరా బాబు? దీని మీదే మనం ఆధారపడాలి. ఇప్పుడు ఈ మాట మీద ఆధారపడాలా. కీడు చేస్తున్నావా, మేలు చేస్తున్నావా అన్నది నీకు తెలియటి కొరకు
దేవుడి వాక్యాన్ని మన ముందు పెట్టాడు. స్తోత్రం. అయ్యా, అర్థమవుతుంది కదా అందరికీ? చనిపోయిన వారేమో లేస్తారంట. లేచిన వారిలో కొంతమంది ఏమో జీవ పునరుద్ధానంలోకి వెళ్ళిపోతారంట, మరికొంతమంది ఏమో తీర్పులోకి వెళ్తారంట. వాళ్ళకి అది మరి వాళ్ళని ఉద్దేశించి దేవుడు మనతో మేము మాట్లాడుతున్నాడు. మరి బ్రతికిని ఉన్నా మనమేమవుతాం రేపు అన్నదాన్ని తెలుసుకున్నామా? తెలుసుకోవాలి ఈరోజు అమ్మా. ఎందుకంటే మనము ఈ వాక్యాల ద్వారాగా, ఈ మాటల ద్వారాగా నువ్వు నేను కూడా ఈ భూమి మీద బ్రతికి ఉండగానే కొన్ని ఆలోచనలోకి వెళ్ళిపోవాలా. అంటే నువ్వు ఏం చేయాలో తెలుసుకోవాలా, నువ్వు ఎలాగ ఉండాలో తెలుసుకోవాలా, నువ్వు ఎలాగ మాట్లాడాలో తెలుసుకోవాలా, నువ్వు ఏమేమి తినాలో తెలుసుకోవాలా, నువ్వు ఎవరితో కలిసి ఉండాలో తెలుసుకోవాలా. ఇది తెలుసుకోకపోతే చాలా పెద్ద ప్రమాదంలో పడిపోతాము. అవునా? చూడండి, ఈ చనిపోయిన వ్యక్తులేమో మేలుకుంటారంటే కానీ కొంతమందికేమో జీవము పునరుద్ధానం, కొంతమందికేమో తీర్పు. ఎవరు కొంతమంది అంటే కీడు చేసేవారు, కొంతమంది ఎవరంటే మేలు చేసేవారు. మేలు కీడు రెండు భూమి మీదే కనబడుతున్నాయి. ఇప్పుడు మనము ఏం చేయాలి? కీడు చేయాలా, మేలు చేయాలా? చెప్పండి గట్టిగా. మేలు చేసి చనిపోతే నీకు జీవము పునరుద్ధానం ఉంది. కీడు చేసి కానీ చనిపోతే నీకు తీర్పు పునరుద్ధానం ఉంది. తీర్పులోకి వెళ్ళావంటే నువ్వు చాలా నష్టపోతావు తల్లి, చాలా నష్టపోతాం. వద్దు, ఇక్కడి నుంచే మనం మొదలు పెట్టాలా. ఈ జీవితంలోనే మొదలు పెట్టాలా. ఏం మొదలు పెట్టాలంటే మేలు చేయటము మనము నేర్చుకోవాలా. ఏమిటి మేలు? ఏమండి, ఏమిటి మేలు? ఈ మేలుని గురించి తర్వాత మనం చూద్దాము. ఇంకా బైబిల్లో ఉన్న మాటను ఒక్కసారి చూద్దాం. దానియేలు గ్రంథం కూడా చూడండి ఒకసారి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం చదవండి. అక్కడేమన్నాడు చూద్దాం. వాళ్ళు కూడా సమాధిలో నిద్రించిన వారి మేలు కొందరు అని ఉంది. అదిగో కొందరు నిత్య జీవమును అనుభవించుదురు, కొందరు నిందల పాలవటానికి హేయులగుటకును మేలుకుంటారు. అంటే యోహాను సువార్త, దానియేలు గ్రంథము రెండు ఒకే మాటని ప్రస్తావిస్తుంది. ఏ మాట అది? చనిపోయిన వారిని గురించి, సమాధిలో నిద్రిస్తున్న వారిని గురించే వీళ్ళిద్దరూ ఈ మాటని ప్రస్తావించారు. ఏమండి, యోహాను గారు అయితే మేలు చేశారేమో, ఏమండి జీవ పునరుద్ధానం వెళ్ళిపోతారు అన్నాడు. కీడు చేసేవారేమో తీర్పు పునరుద్ధానంలోకి వెళ్తా అన్నాడు. కానీ దానియేలు గారు ఏమన్నాడు? ఏమండి, సమాధిలో ఉన్నవారు బయటకు వచ్చిన తర్వాత కొందరేమో నిత్య జీవమునకు వెళ్తారు, మరికొందరేమో నిందల పాలయ్యి హేయులైపోతారు అని ఆయన అన్నాడు. ఏమండి, ఇవన్నీ మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే మనము ఏం చేయాలి అన్న దాని మీద దేవుడు నేర్పిస్తున్నాడు. మీరు ఏం చేయాలా, నేను ఏం చేయాలా, టోటల్గా మనం అందరము ఏం చేయాలా అన్న దానిని దేవుడి యొక్క వాక్యం ద్వారాగా చూసుకుంటున్నాం. అంతేనా? ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. తెలిసిపోయింది కదా, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకుందామా? ఏం తెలుసుకున్నారు? కొందరేమో అంటే కొందరంటే మేలు చేసేవారు, మంచి చేసేవారు, దేవుని కొరకు చక్కగా జీవించేవారు, దేవుడు చెప్పిందల్లా నెరవేర్చేవారు, దేవుడు చెప్పినట్లుగానే తినేవారు, దేవుడు చెప్పినట్టుగానే ఉండేవారు. వారు ఏమండి జీవ పునరుద్ధానంలోకి వెళ్తారు. ఏమండి,
అయితే దేవునికి వ్యతిరేకముగా త్రాగి తందనలాడి ఇష్టమైన జీవితాన్ని జీవించి చనిపోయిన వారేమో నిందల పాలైపోయి హేయులైపోతారు అని తెలిసిపోయింది మనకు. అది మరణించిన తర్వాత సంగతి, అది యేసు ప్రభు రాకడలో జరిగే సంగతి. అది ఇప్పుడు మనము ఇంకా మరణించకుండా ఉన్నాం కాబట్టి మనము ఏం చేద్దాం, మనము ఏం చేయాలి అన్న దాని మీద దేవుడు వాక్యం చూపిస్తుంది. ఒక వాక్యాన్ని మన జాగ్రత్తగా మనసును పెడదాం. ఏమండి, మనసును పెట్టాలి. ఇలా ఇది చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం. ఇది భవిష్యత్తు గురించి నీకు తెలియదు, రేపు ఏమి సంభవించునో నాకు నీకు తెలియదు. ఏమండి, ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియదు, యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు కాలములో ఉన్న మనము ఏమండి, ఇదిగో నీకు తెలియచేస్తున్నాడు దేవుడు వాక్యం ద్వారాగా. ఆ తెలుసుకో ఈ మాట, ఆ మాటని తెలుసుకోవాలి. నెంబర్ 1 చూడండి, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 7వ వచనమును చూడండి ఒకసారి. ఏం చేయాలో మనం తెలుసుకోవాలి. అమ్మా అందరూ నాకు చూడండి రా, అందరూ నాకు చూడండి. బైబిల్ గ్రంథము చదవండి మీరు కూడా. మళ్ళా చెబుతున్న బాగానండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 7వ వచనములో ఇప్పుడు చదవండి గట్టిగా. యెహోవా దేవుడంట ఇలాగ సెలవిచ్చుచున్నాడంట. ఏమండి, యాకోబుని బట్టి అంటే ఏం చేయాలంట? సంతోషముగా పాడాలి. ఏమండి, ఇంకేం చేయాలా? అంటే మనం ఏం చేయాలా? ఉత్సాహ ధ్వని చేయాలా, సంతోష గానము చేయాలా. ఏమండి, ఇంకేం చేయాలంట? ప్రకటించాలంట, స్తుతి చేయాలంట. యెహోవా దేవునికి స్తోత్ర. ఏమో అర్థమైందా? మనము తెలుసుకోవాలి, ఈ పనులన్నీ మనము చేయాలంట. ఈ మాటల ప్రకారంగా మనము ఈ భూమి మీద జీవించాలి. ఒకవేళ ఈ చెప్పే మాటలన్నీ వినకుండా ఆలకించకుండా హఠాత్తుగా చనిపోయావనుకో, ఏమండి, యేసు ప్రభువు వారు వచ్చాడనుకో, అప్పుడు నువ్వేమవుతావు? నిందల పాలవుతావు, హేయులైపోతారంట కదా. లేదు, చెప్పాడు దేవుడు నాకు, దేవుడు చెప్పబట్టే నేను ఈ పని చేయగలుగుతున్నాను, దేవుడు చెప్పబట్టే ఈ కార్యము నేను చేయగలుగుతున్నాను అని నీవులో ఏమండి నీవు అనుకున్నప్పుడు నీవేమవుతావో తెలుసా? నిత్య జీవమునకు కొనుపోబడతావు. స్తోత్రం చెప్పా. ఏమండి, దేవుని యొక్క మాటలను బట్టి మనమందరము కూడా ఈ పనులు ఏం చేయాలంట? మనం చేయాలి. మరి చేస్తారా? చేయరా? అంటే నువ్వు ఈ పనులు కానీ చేసినట్లయితే నీవు మేలు చేసినట్లంట, నువ్వు మేలు చేసినట్లంట. ఈ పనులు కానీ చేయలేదనుకోండి, ఆ మనిషి కీడు చేసినట్లంట. ఏమండి, ఇప్పుడు కీడు చేసేవారు ఎక్కడికి వెళ్ళిపోయారని చదివాం మనం. తీర్పు పాలైపోతున్నారు, హేయులైపోతున్నారు, నిందల పాలైపోతారు. ఎప్పుడది? ఇప్పుడు కాదు, చనిపోయిన తర్వాత. అమ్మా, చనిపోయి పాతి పెట్టబడతాం కదండి అందరూను. అది అప్పుడు యేసుప్రభు వస్తాడు కదా. యేసుప్రభు వచ్చినప్పుడు సమాధిలో వాళ్ళందరూ లేస్తాం, సమాధుల్లోకి వెళ్ళిన వాళ్ళందరూ లేస్తారు. లేచిన వారిలోని కొంతమంది నిత్య జీవమునకు పోతారు, కొంతమంది అందుకు ఇప్పుడే తెలుసుకోండి ఏం చేయాలో నేర్చుకోండి అమ్మా. ఇప్పుడే మనం ఏం చేయాలో నేర్చుకోండి. ఏమి చేస్తే మనకు
రేపు భవిష్యత్తు ఉంటుందో, అది మేలుకరంగా అది దీవెనకరంగా ఉంటుందో దాన్ని ఇప్పుడే మనం తెలుసుకోవాలి, ఇప్పుడే గ్రహించాలా. ఏమండి, ఇప్పుడే ప్రభుని ప్రకటించాలా, ఇప్పుడే దేవుని ఎక్కువగా స్తుతించాలా. ఎవరి పని చేయాలా? బ్రతికి ఉన్న మనమే. బ్రతికి ఉన్నాం చూడండి, ఇంకా సజీవులుగా ఉన్నాం చూడండి, చనిపోకుండా ఇంకా భూమి మీద నిలిచి ఉన్నాం కదా మనము. దేవునికి స్తోత్రం. తెలియపరుస్తున్నాడు దేవుడు. నీకైతే తెలీదు కదా. అందుకని నువ్వు నేర్చుకుంటావని, నువ్వు ఈ మాట ప్రకారంగా చేస్తావని, అలాగా చేసిన వారు ప్రభునందు నిద్రిస్తే పునరుద్ధానములో వారు లేచినప్పుడు జీవములోనికి వెళ్ళిపోవటానికి అవకాశం ఉంది. జీవములోనికి నిన్ను నన్ను దేవాది దేవుడు చేర్చాలని అనుకుంటున్నాడు. అందుకు భూమి మీద ఉండగానే ఈ పద్ధతులన్నీ మనము నేర్చుకోవాలా. ఏమండి, ఆ మాట చూపిస్తాను మరొక వాక్యంలో. చూడండి, 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చదువుతారా? ఇట్లు ధైర్యము కలిగి ఈ శరీరమును విడిచిపెట్టి ఇష్టపడుచున్నామని ఎప్పుడు చెబుదాం? ఏం బాబు, ఈ శరీరమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసిద్దామని ఎప్పుడు చెప్పాలా ఈ మాట? చనిపోయిన తర్వాత, సమాధులకు వెళ్ళిన తర్వాత చెప్తావా ఈ మాట? నో. శరీరములో ఉండగానే నువ్వు అనుకోవాలా, నీ మనస్సులో నువ్వు అనుకోవాలా, నీ ఆలోచనలోనికి రావాలా, నీ తలంపుల్లోనికి రావాలా. ఏమని? నేను ఈ శరీరమును విడిచిపెట్టి ప్రభు యొద్ద నివసించటానికి నేను ఇష్టపడుతున్నాను అని సాటించాలా. ఇదేంట్రా అలా మాట్లాడుతున్నావు? అవును, మీకు తెలీదా ఈ సంగతి? అరే, నేను తెలుసుకున్నాను రా అమ్మా, నేను తెలుసుకున్నాను. ఈ శరీరమును విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఎప్పుడురా? అది నాకు తెలియదు. ఎప్పుడమ్మా అలా వెళ్ళిపోతావు? ఏమో నాకు తెలియదు, కానీ వెళ్ళటం మాత్రం ఖాయము. స్తోత్రం చెప్పండి అమ్మా. అంతేనా? అందరూ వెళ్ళాలి కదా. వెళ్ళకముందు ఏం చేయాలా? ప్రభు అయిన దేవునికి ఇష్టముగా బ్రతకాలా, ప్రభువైన దేవునికి ఇష్టముగా జీవించాలా, ప్రభువైన దేవునికి చెప్పిందల్లా మనం చేస్తూ ఉండాలా. ఇందాక మీరు వివేకం చూశారు కదా, ఏం చేయాలన్నది? యాకోబును బట్టి ఉత్సాహధ్వని చేయాలి. చూడండి, సంతోషముగా పాడాలి, ప్రకటించాలి సువార్త. ఏమండి, స్తుతి ఈ 4 చేయాలమ్మయ్యా. స్తుతి చేయకుండా ఉండకూడదు, సంతోషముగా పాడకుండా ఉండకూడదు. మీ మట్టికి మీరైనా పాడుకోండి, సంఘంలో పాడపోయినా, మందిరంలో పాడపోయినా, మీ గృహాల్లోనైనా, మీ ఇళ్లలోనైనా మీకు వచ్చిన పాట పాడుకోండి. అలా పాడకపోతే మీరు రేపు హేయులైపోతారు. అలాగ సువార్త ప్రకటించకపోతే, దేవుని వాక్యం ప్రకటించకపోతే రేపు మీరు హేయులైపోతారు, నిందకి పాలైపోతారు, నిందించబడతారు. మిమ్మల్ని నిందించేది ఎవరనుకుంటున్నారు? దేవుడు. మీరు కాదు, మనుషులు కాదు నిందించేది, దేవుడు. ఒకవేళ మనుషులు నిందించినా ఏమి కాదు, మనుషులు దూషించినా ఏమి కాదు నీకు. ఏమండి, మనుషులు నిందించి దూషించి నీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు నువ్వేం చేయాలంట? సంతోషించాలని యేసు ప్రభువు వారు చెప్పాడు మత్తయి రాసిన సువార్తలో కదా. అందుకని మీరు నేను ఇప్పుడు ఎక్కడున్నామంటే, ఏమండి ఎక్కడున్నామని చెప్తారు మీరు? శరీరములో ఉన్నాం, లేకపోతే వాటరేములో ఉన్నాం. అవునా?
ఈ వాడరేవును వదిలిపోవాలా లేదా? అది ఏ రోజో తెలియదు కాబట్టి అందుకు ఆ రోజు వచ్చిందాకా, ఆ కాలం వచ్చిందాకా నువ్వు నేను ఏం చేయాలంటే దేవునికి ఇష్టముగా జీవించాలి. దేవునికి ఇష్టంగా జీవించాలి. దేవునికి ఇష్టముగా జీవించడం అంటే ఏమిటి అసలు? దేవునికి ఇష్టముగా జీవించడం అంటే ఏమిటో చెప్పనా? తెలుసుకుంటారా మాట? తెలుసుకోండి. ఏమా, దేవునికి ఇష్టముగా జీవించడం అంటే దేవుని చిత్తమును జరిగించటమే. దేవుని చిత్తం ఏంటి? ఆయన చెప్పిన ప్రతి మాటని నువ్వు పట్టుకొని నడాల. అదే అప్పుడు నిన్ను చూస్తాడు పరలోక దేవుడు. నాకు ఇష్టముగా జీవిస్తుంది ఈ కుమార్తె, నాకు ఇష్టముగా బ్రతుకుతున్నాడు ఈ కుమారుడు అని అప్పుడు నిన్ను గూర్చి పరలోకంలో దేవుడు ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. పరలోకంలో దేవుడు సంతోషించాడంటే నిన్ను చూసి ఇక నీకు తిరగలేదు. స్తోత్రం. ఏమండి, నువ్వు బ్రతికినా చనిపోయినా ఇక దేవునికి ఇష్టముగా నువ్వు ఉన్నట్లే. ఉదాహరణకి చాలామంది భక్తులు ఉన్నారు కదండి బైబిల్ గ్రంథంలో. ఒకవేళ అబ్రహాం గారు బ్రతికి ఉన్నంతకాలం ఏం చేశాడంటే దేవుని ఇష్టాన్నే నెరవేర్చాడు. నోవహు గారు ఉన్నాడు భూమి మీద బ్రతికిన కాలం అంతా ఏం చేశాడంటే దేవుడు చెప్పిన పనల్లా చేశాడు. ఓకేనా? పేతురు గారు ఉన్నాడు భూమి మీద బ్రతికున్నంతకాలం ఏం చేశాడంటే ఆయన సువార్తను ప్రకటించారు. స్తోత్రం. అది అలాగా నువ్వు చేయాలి, అలాగా మనము చేయాలి. ఇలాగ అందరము చేస్తే అప్పుడు మనందరం మంచోళ్ళం అవుతాం. దేవుని దృష్టికి మేలు చేసిన వారేమో జీవ పునరుత్థాన. మేలు చేయండి. ఏమండి, ఇతరులకు సహాయంగా ఉండండి. నీ డబ్బులు ఖర్చు పెట్టండి ఇతరులకు కూడా, ఏం పర్లేదు. పోవు నీ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేనే అలాగా అనుకోకు. నీ డబ్బులు మళ్ళీ దేవుడు నీకు పంపిస్తాడు. అమ్మా, ఈ పాయింట్ బాగా అర్థం చేసుకోండి. మీకు సంపాదన వస్తుందంటే ఎలాగ అనుకుంటున్నారు తెలుసా? మీకు అవసరమే, ఖర్చు పెట్టుకో. మీరు తినగా కొంచెం ఉంటుంది కదా, ఏమండి, ఆ చివరి ముద్ద ఉంటుంది కదమ్మా దాకలోనే, ఆ కుండలో మెతుకులు ఉండవా? ఆ కుండలో అంత కూర ఉండదా? అది ఏం చేయాలంటే ఇతరులకి. ఎటు తిరిగి నువ్వు తినేసావు కదా, నువ్వు భోంచేసావు కదా, ఇంకా మిగిలి ఉంది కదా, పొద్దున్న దాన్ని పారేసేదానికంటే ఏమండి దాన్ని ఇతరులకు మనం ఏం చేయాలంట? ఉపయోగించాల. అలా ఉపయోగించడం వలన పరలోకంలో దేవుడు ఏమనుకున్నాడంటే ఆ బిడ్డ నాకి గుప్పుడు అన్నం పెట్టింది అంటాడంట. స్తోత్రం కదా. యేసుప్రభువు వారు అనలేదండి, బైబిల్లో ఉంది కదా మాట. ఏమండి, నాకు చలేసింది, మీరు దప్పుడిచ్చారు, నాకు ఆకలేసింది, నాకు ఆహారం పెట్టారు, నేను రోగినై ఉంటే మీరు నన్ను చూడవచ్చారు అన్నాడా లేదా? ఇదేంటి ప్రభు అలా అన్నా? నువ్వెప్పుడు వచ్చావు మా ఇంటికి అలాగని అడిగిందంట ఒక ఆమె. నువ్వెప్పుడు వచ్చావు ప్రభు మా ఇంటికి, నేను ఎప్పుడు పెట్టాను నీకు అంటుందంట. లేదమ్మా, నీ పక్కన ఇంటి పక్కన ఒక ఆమె ఉంది కదా, అదిగో నువ్వు మిగిలిన కూర మిగిలిన అన్నం పెట్టావు కదా, అది నాకే పెట్టినట్లు. తెలుసుకోండి ఈ రహస్యాన్ని. చాలామంది ఏం చేస్తున్నారు? కుర్తిలో పారేస్తున్నారు, కుర్తికుండలు వేసేస్తున్నారు. ఉంటుంది ఇంతంతా మిగిలిపోయి. ఏమండి, కన్ను మున్ను కానకుండా వండేసుకుంటున్నారు. తినే టైం రాబడికి ఇంతంతా తింటున్నారు, ఇంకా మిగిలిపోతుందా? ఆ మిగిలిన ఎక్కడ పారేస్తున్నారు? తప్పది, చాలా తప్పు, చాలా పాపం అది. ఆహారం అంటే ఏమనుకున్నారు మీరు? ఏమండి, ఆహారం అంటే ఏమనుకున్నారు? ఏమనుకోలేదా? పరబ్రహ్మ స్వరూపం అంట. బ్రహ్మ అంటే ఎవరనుకుంటున్నారా? దేవుడు అన్నం. పరబ్రహ్మ స్వరూపం అంటే అన్నం. మీకేం అర్థం అవ్వట్లేదు. మీరు ఒకరోజు ఎప్పుడైనా మా ఇంటికి రండి, నేను అన్నం తినేటప్పుడు రండి, నా గిన్నెలో ఒక్క మెతుకు కూడా మిగలదు. మీ గిన్నెలో ఇంతంత అన్నం ఉంటుంది. నేను చాలామంది గిన్నెలో చూశాను అన్నం.
నాకు తినే కంచంలో ఒక్క మెతుకు కూడా పోనివ్వను. చూసేవాళ్ళు అనుకోవచ్చు, దేటే పెళ్ళి ఊరి చేస్తాడేటి, గిన్నూరు చేస్తాడు అంటారు, మనసులో అనుకుంటారు నన్ను చూసిన వాళ్ళు. కానీ నా ఉద్దేశం ఏంటి, నేను తినే ప్రతి మెతుకు దేవుని స్వరూపము. నా ఆలోచన అది. మీ ఆలోచనలు ఏంటి? మీకు ఆ విషయం తెలియట్లేదు కదా, తెలుసుకోండి. ఇక్కడి నుంచి అయినా నేర్పిస్తున్నాడు దేవుడు, తెలియపరుస్తున్నాడు దేవుడు. మీరు అన్నం తినేటప్పుడు మీ పళ్ళెములో ఏమండి ఒక్క మెతుకును కూడా వదలకూడదు. ఒకవేళ అలా మిగిలి ఉన్నది ఏదైనా ఉంటే ఇతరులకు పెట్టమని యేసుప్రభువారు కూడా చెప్పాడు. అది మేలు చేసేవారు, చెప్పండి, మేలు చేసేవారు జీవము, పునరుత్థానము, నిత్య జీవము, రేపు జరిగే కార్యం అది. ప్రభు వచ్చినప్పుడు నువ్వు చనిపోయి సమాధిలో నిద్రిస్తే అది జరుగుతుంది. అందుకు ఈ రోజు నుంచి తెలుసుకో నువ్వు ఏం చేయాలో. 4 విషయాలు చెప్పాడు ఇర్మీయా గ్రంథంలో. సంతోషము, ఉత్సాహము చేయండి. 3వది ప్రకటించాల సువార్త. నీకు తెలిసిన మాట, నువ్వు నేర్చుకున్న మాట, ఏమండి, నీ దేవుడు నీకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చండి. ఒకరికైనా చెప్పండి. చెప్తేనే ఈ మంచి పనులు. అప్పుడు మేలు చేసినట్లు. నువ్వు అన్నం పెట్టకపోయినా, డబ్బులు ఇవ్వకపోయినా వాక్యం చెప్పు, స్వార్థ చెప్పు, ఇంకొక వ్యక్తికి వినిపించు. అలా వినిపించిన వారు ఏమండి ఎలాంటి వారంటే మేలు చేసిన వారు. వాళ్ళకి దేవుడు ఏమిస్తున్నాడు? పునరుత్థాన జీవితం, అదా నిత్య జీవితం ఇస్తున్నాడు. అది ఎప్పుడు జరుగుతుందో నీకు నాకు తెలియదు, ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు. ఏమండి, మరి మనకు తెలియాలి. చూడండి, ఆ ఇర్మీయా గ్రంథం మీద ఆధారపడి మనమందరం ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం కదా. ఇంకా కొన్ని తెలుసుకుందాం. కొరింథీ పత్రిక ఎలా పట్టుకోండి, మళ్ళీ చదువుతారు, వదిలేయకండి వాటిని. ఇప్పుడు దానియేలు గ్రంథంలో మళ్ళీ చూద్దాం. 12వ అధ్యాయము 3వ వచనం కూడా చదవండి. అదిగో, బుద్ధిమంతులైతే మీలో, మనలో, మనమందరము కలిసి బుద్ధిమంతులమైతే ఆకాశములో అంటే నక్షత్రములను పోలిన వారై ప్రకాశిస్తాం. ఒకటి బుద్ధు, మన బుద్ధు సరైనదైతే, మన జ్ఞానము సరైనదైతే మనము ఎలాగ ఉంటామని దేవుడు చెబుతున్నాడు. ఆకాశములో నక్షత్రములను పోలిన వారై నిరంతరము ప్రకాశిస్తారు. నెంబర్ 1 ఇది. 2వది చూడండి, ఇప్పుడు నీతి మార్గములోనికి వచ్చాం మనం లేదా? ఏ మార్గంలోకి వచ్చాం? దేవుని మార్గం అంటే నీతి మార్గమే, ఓకేనా? నువ్వు నీతి మార్గములో నడుస్తూ అనేకులను త్రిప్పుదురు, వారు నక్షత్రం వలె ప్రకాశిస్తావంటే నిత్య జీవంలో ఉంటావు. ఇక మరణం ఉండదు అక్కడ. అంటే నువ్వు ఇక్కడ ఏం చేయాలి అన్నాడు దేవుడు. ఏమండి, ఇర్మీయా గ్రంథంలో 3వ మాట ఏంటి? ప్రకటించు అన్న మాట. దాన్ని బట్టి దానియేలు గ్రంథంలో ఏం చూస్తున్నావు? నువ్వు నీతి మార్గం అనుసరించు, ఓకే, కాదంటలేదు. అయితే నువ్వేం చేయాలంట? మరొక వ్యక్తిని నీ చెయ్యి పట్టుకొని తీసుకురావాలా. స్తోత్రం. అలాంటి వారంట నిత్య జీవములోని వారు నిరంతరము ప్రకాశిస్తూ ఉంటారు. ఈ పని చేసే వాళ్ళు చేయొద్దండి. ఈ పని చేస్తాను నేను, నా చేపలుగా పట్టుకెళ్ళినప్పుడు నా చుట్టూ చాలామంది ఉంటారు, వారికి దేవుని మాట చెప్తాను అన్నవాళ్ళు. నేను ఏటకి వెళ్తున్నాను, నాతో చుట్టూ మనుషులు ఉంటారు, వాళ్ళకి దేవుని వాక్యం చెప్తాను అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. కొంతమంది చేతులు ఎత్తండి. నేను పొలాలకు వెళ్తాను, నీళ్ళకి వెళ్తాను, అక్కడ చాలామంది ఉంటారు, వారికి ఒక మాట దేవుని మాట చెబుతాను. చేతులు ఎత్తండి. అలాగాని చేయకపోతే
నువ్వు ఏం చేసినట్లు? ఏం బాబు, అలాగా నువ్వు చేయకపోతే నువ్వు కీడు చేసిన వ్యక్తి అవుతావు. కీడు చేసిన వారు ఏమవుతారు? రేపు తీర్పులోకి వెళ్ళిపోతారు, హేయులవుతారు. దేవుడు వారిని ఇష్టపడ్డు నరకంలోకి దోచేస్తాడు. ముందుగా తెలుసుకుంటున్నాం ఈ మాటలు. మీరు ఆదమర్చి ఈ మాటలు వదిలేయకండి దయించి. దేవుడు ఎందుకనో తన ఆత్మను మనకిచ్చి ఈ మాటలు మళ్ళా మనకు తెలియచేస్తున్నాడు. నువ్వు ఏం చేయాలి? నువ్వు వండుకో, తిను, మిగిలిందుంటే ఏమైనా పెట్టు, నువ్వు పనికెళ్ళు, సంపాదించు, నీ సంపాదనలో నీ ఖర్చు అయిందంత ఖర్చు చేసుకో. ₹1 ఎవరికైనా దానధర్మం చేయి. ఏమండి, నీ ఇంట్లో పడుకో, నిద్రపో, లేచిన తర్వాత ప్రార్థన చేసుకో, అంతే. అవును, అర్థమైందా? వండుకో, నువ్వు తిను, మిగిలిన కొంచెం ఉంటుంది కదా, పేదవాళ్ళు ఉంటే పెట్టు, నువ్వు సంపాదించుకో, నువ్వు ఖర్చు చేసుకో, ఎంతో కొంత మిగులుతుంది కదా, ₹1 ₹10 దాన ధర్మం చేయి. ఏమండి, నీ ఇళ్ళల్లో పడుకో, నిద్రపో, లేస్తావా లేవా? లేస్తావు, లేచినప్పుడు ఏం చేయాలా? ప్రార్థన చేసుకో. ఈ మంచి పనులు ఇలాగ చేసేవారే జీవ పునరుద్ధానంలోకి వెళ్తారు. ఇలాగ చేయని వారందరూ కీడు చేసేవారు, నష్టపరిచేవారు, దేవునికి మహిమ తేలేదు, దేవుడు చెప్పిన పని చేయలేదు, దేవునికి ప్రార్థన కూడా చేయట్లేదు అని దేవుడు చూసి ఛీ అని నిన్నేం చేస్తాడు? తన నోటితో ఉమ్ము నీ మీద వేస్తాడు కదా. ఉమ్ము ప్రకటన గ్రంథం ఉందా? ఉందా మాట? ప్రకటన గ్రంథంలో ఉంది. నేను నీ వద్దకు వస్తున్నాను, నువ్వు చేసిన పనులన్నీ నేను లెక్క పెడుతున్నాను, వచ్చి చూడుగా మేలు చేయటం లేదు కాదు, నీదంతా కీడే చేస్తున్నావు, అందుకని నీ మీద నేను ఉమ్ము కేకరించి చూసేస్తాడు ముఖం మీద. ఎంత అసహ్యంగా ఉంటుందండి! కేకరించి ఉమ్ము ఎవరి మీద ఎత్తే ఎలా ఉంటుందమ్మా? సంతోషంగా ఉంటుందా? బాధగా ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది. నీ నోట్లో ఉమ్ము నుంచేపు దానికి ఒక విలువ ఉంది, బయటికి రాకుంటాను. బయటకని వస్తే ఉమ్ము అవునా కదా? నీ నోట్లో ఉమ్ము ఉంటుందా ఉండదా? ఉంటుందా? అది లోపల ఉందని చెప్పి దానికి విలువ ఉంది. ఎందుకంటే అది శరీరానికి అవసరము, అది శరీరంలో దాన్ని ఏదో చేస్తుంది. కానీ ఆ ఉమ్ము బయటకు వస్తే ఎంత అసహించుకుంటావు? నువ్వే అసహించుకుంటావు. ఊసిందాను నువ్వే, ఊసినడు నువ్వే, దాన్ని చూసినప్పుడు ఛీ అనుకుంటావు నువ్వు. అంటే అంత భయంకరంగా ఉంటుంది దేవుని నోట నుండి నీ మీద ఉమ్ము పడితే. ఏమండి, ఆ ఉమ్ము ఎవరి మీద వేస్తా అన్నాడు? ఒకసారి చూడండి, ఒకసారి ప్రకటన గ్రంథంలోకి వెళ్ళండి. ఒకసారి ప్రకటన గ్రంథం చదవమ్మా, 2వ అధ్యాయములు చదవండి ఒకసారి. నీ క్రియలు, నీ విశ్వాసము నేను ఎరుగుదును. ఏమండి, నువ్వు మంచిగానేను చల్లగానేను ఉండనందున నేను నీ వద్దకు వచ్చి నా నోటి నుండి ఉమ్ము వేస్తాను. నేను వచ్చి కొన్ని తప్పులు నీ మీద మోపుతాను. నేను వచ్చి నీ వద్దున్న దీపస్తంభాన్ని తీసి ఇంకో చోట పెట్టేస్తాను. ఎన్నిసార్లు చెప్పాడండి దేవుడు ఆ మాటల? 1 ఉమ్మేస్తానన్నాడు, 2 దీపస్తంభం తీసేస్తా అన్నాడు, 3 తప్పులు నీ మీద మోపేస్తా అన్నాడు దేవుడు. అది ప్రకటన గ్రంథంలో ఉన్న మాటలు. బ్రతికి ఉండగానే మనం ఈ విషయాలు తెలుసుకొని జాగ్రత్త పడాలి. దేవుని బిడ్డలారా, చనిపోయిన వారు ఎదురుగా చనిపోయారు, వాళ్ళు రేపు పునరుద్ధానములో వాళ్ళకి ఏం జరిగిందో చూసాం. అది కూడా ఏమండి, కొందరికేమో నిత్య జీవం ఉందన్నాడు, కొందరికేమో నింద పాలైపోతా అన్నారు. వాళ్ళ సంగతి అది. మరి మన సంగతి ఏంటి? మన పరిస్థితులు ఏంటి? మనము ఏం చేయమని చెబుతుంది బైబిల్? ఈ విషయాలు నీకు ఇంతకుముందు తెలియకపోవచ్చు. ఈరోజు దేవుడు చెబుతున్నాడు, నువ్వు ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఇలా జీవించాలని దేవుడు నీకు ప్రత్యేకంగా నేర్పిస్తున్నాడు. కనుక ఈ నేర్చుకున్న మాటల ప్రకారంగా నీ జీవితము కొనసాగాలి. అంతేగాని ఆలకించినా కానీ విన్నా కానీ అన్ని పక్కతో చేసి నేనే నాదే అనుకుంటే మాత్రం రేపు తప్పగా నరకము చూడవలసి వస్తుంది అంటున్నాడు దేవుడు. నువ్వు తప్పగా వస్తావు,
తప్పగా నువ్వు మరణించి సమాధిలోకి వెళ్తావు. నేను వచ్చేటప్పుడు మళ్ళీ మీరు పునరుద్ధానం బయటకు వస్తారు. అప్పుడు మీ సంగతి నేను తెలుస్తాను. మిమ్మల్ని అందరినీ కూడా హేయులుగా చూడవలసి వస్తుంది. మీ అందరికి కూడా తీర్పు తీర్చవలసి వస్తుంది. మీరందరూ కూడా నీవు పొందలేరు, జీవం పొందలేరని దేవుడే మాట్లాడుతున్నాడు. ఆలోచించండి అమ్మా. ఎంతకాలం ఈ లోకము, ఎన్ని రోజులు ఈ లోకము ఉన్నంతకాలం ఉండు, కాదంటలేదు. బతుకు, పర్వాలేదు. దేవుడిచ్చిన ఆయుష్కాలంతో బ్రతుకు. ఈ బ్రతుకులోనే ఈ పనులు ఉండాలా. ఈ బ్రతుకులోనే మనం ఈ కార్యాలు చేయాలా. ఈ చక్కని వాక్యాల ప్రకారంగా జీవించడం నేర్చుకోవాలా. ఇప్పుడు కొరింథీ పత్రిక వెళ్ళిపోదామండి. ఇంకా ఎప్పుడు తీస్తారు కానీ ప్రకటన గ్రంథం కానీ చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. ఇప్పుడు దేహమందు ఉన్నను విడిచినను, అవును, ఎందుకనగా, అమ్మా అర్థమైందా? ఎందుకనగా తాను అంటే ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను జరిగించుచున్న క్రియల చొప్పున, అది మంచివైనా సరే చెడ్డవైనా సరే, దేహముతో నేను చేసే పనులున్నాయి కదా, ఈ శరీరంతో చేసే పనులున్నాయి కదండి, అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే, దేహముతో జరిగించే వాటికి ఫలము ప్రతి వాడును పొందునట్లుగా మనమందరము కూడా, ఇప్పుడు మనమందరం ఆళ్ళు కాదు, ఇప్పుడు మనమందరము కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షత కావలసి ఉన్నది. మనమందరం ఇప్పుడు, వాళ్ళందరూ కాదు, సమాధుల్లో ఉన్నవాళ్ళు కాదు, అది మనమందరం అంటే ఇప్పుడు. అందుకు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు చెయ్యి. ఏం చేయాలనుకుంటున్నారు మీరు? మంచి చేయాలనుకుంటున్నారా? కీడు చేయాలనుకుంటున్నారా? మేలు చేయాలనుకున్న వారికి ఎన్ని చెప్పాడు దేవుడు? 4 పనులు చెప్పాడు. 4 పనులు. ఏం పనులు అవి? సంతోషముగా పాడాలి, ఉత్సాహ ధ్వని చేయాలి, సువార్తను ప్రకటించాలి, స్తుతు. 4 పనులు. అర్థమైందమ్మా? ఎన్ని చేశారు ఇప్పుడు? ఒకవేళ ఇవాళ అడిగితే ఎన్ని చేశారు? అందరూ చేశారా? ఏమా స్తుతించారా లేదా? స్తుతించారు. అందరూనా కొందరా? ఇందులో పోతుంది మళ్ళా. అందరూ చేయలేదు. సంతోషంగా పాడారా? పాడారు. ఏమండి? ఉత్సాహ ధ్వని అంటే చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరిచారా లేదా? 3 చేశారు కదా. ఇంకా 4వది ఏంటి? ప్రకటించే పని చేస్తున్నారా లేదా? ఇది తెలుసుకోండి. అసలు ఇదే ప్రకటించే పని. చేయకపోతే ఈ 3 చేసినా నీకు ప్రయోజనం లేదు. అది యేసు ప్రభువారి యెహోవా దేవుని చివరి మాట. ఏం మాట అది? సర్వ సృష్టికి సువార్తను, అంతే. సర్వ సృష్టికి వెళ్ళొద్దు. నీ చుట్టూ ఉన్న వారికైనా సువార్తను ఏం చేయాలా? చెప్పాలి. వాడు విండా తర్వాత మాట. ముందు నువ్వు ఏం చేయాలంటే సువార్తను ప్రకటించాలా, దేవుని మాటలు ప్రకటించాలా. మరి అంతే కదా నేర్పిస్తున్నాడు దేవుడు ఇవన్నీ నీకు. నువ్వు ఏం చేయాలో నీకు తెలియపరుస్తున్నాడు, నువ్వు ఎలా జీవించాలో నీకు నేర్పిస్తున్నాడు, నువ్వు ఏమేమి తినాలో నేర్పిస్తున్నాడు, నువ్వు ఎవరికి ఎంత పెట్టాలో నీకు నేర్పిస్తున్నాడు. ఇవన్నీ నేర్చుకోకుండా మరి ఉంటే నువ్వెలా మేలు చేసినట్టు అవుతుంది? అప్పుడు కీడు చేసినవాడు అవుతావు. కీడు చేసిన వారందరూ నిందల పాలు హేయులైపోతారు. రేపు నరకలో పోతారు వాళ్ళని బైబిల్ చెబుతుంది. ప్రియులారా, మనం చేయవలసినది చేద్దాం. ఏమండి? ఏం చేద్దాం? దేవుడు నీకు ఏదైతే అప్పగించాడో ఆ పని. అంటే ఇప్పుడు దేవుడు ఒకవేళ మీ అందరికి ఏ పని అప్పగించాడని చెప్తారు మీరు? ఏ పని అప్పచెప్పలేదమ్మా? ఏం పని అప్పచెప్పలేదా? పాటలు పాడాలి, వాయిద్యాలు చప్పట్లు కొట్టాలి, సువార్త ప్రకటించాలి, ప్రార్థన చేయాలి, దేవుణ్ణి స్తుతించాలి. ఈ పనులన్నీ దేవుడి పనులు. ఇవన్నీ
దేవుని పనులు అది నువ్వు చేయాలా. ఎప్పుడెప్పుడు చేయాలా? ఎప్పుడెప్పుడు చేస్తావు అంటే ప్రతిరోజు పాటలు పాడొచ్చా బాబు? దేవుని పాటలు పాడొచ్చా? పాడొచ్చు. ప్రతిరోజు దేవుని స్తుతించొచ్చా? ఏమా? ప్రతిరోజు ప్రార్థన చేయొచ్చా? ఈ పనులన్నీ చేయొచ్చు కదా, ఈజీ కదా. కానీ ప్రతిరోజు ప్రకటించొచ్చా? ఆగిపోయారు కదా, ఇక్కడ ఆగిపోయారు. ఇది కూడా ప్రతిరోజు కాకపోయినా నీకు అనుకూలం అయినప్పుడైనా, ఏమండి, నీకు ఎవరైనా కనబడినప్పుడైనా, నీ దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడైనా ఒక్క మాట, ఒరేయ్ చీనిగా, ఒరేయ్ అప్పరాగా, ఒరేయ్ పళ్ళపొడి కూడా, ఈ సంగతి నీకు తెలుసంటరా అని అన్నా. ఏ సంగతి రా అంటాడు. ఏ సంగత? అరే ఇంకా వెళ్ళలేదా నువ్వు? ఒరేయ్ మేలు చేసిన వారంట జీవ పునరుద్ధానికి వెళ్తారంటరా. మరి మేలు చేస్తున్నావా లేదురా? సుబ్బారాగా, అప్పారాగా, పళ్ళపొడి కూడా మేలు చేయరా? మేలంటే ఏంట్రా? మేలంటే ఏంటా? అరే రే ఇంకా తెలియలేదా నీకు? దేవుణ్ణి స్తుతించరా, దేవుణ్ణి స్తుతించరా. మేలది, మంచి పని. దేవుని నామాన్ని ప్రార్థన చేయరా, మంచి పని. అది దేవుడు మెచ్చుకుంటున్నాడు. ఏంటి ఇప్పుడు దాకా ఈ చేయకుండా ఉన్నావంటరా? ఇదేంట్రా నాకు ఎవరు చెప్పలేదురా ఇన్నాళ్ళనా? నువ్వని చెప్పేవంట ఇన్నాళ్ళనా? మరి ఇన్నాళ్ళ చెప్పడానికి నాకు తెలియదురా, అవునా కదా? ఇన్నాళ్ళు పెట్టి చెప్దాం అనుకున్నాక నాకు తెలియదు. ఈరోజు దేవుడు మాట్లాడి నాకు నేర్పించాడు ఈ మాటలు. ఆ మాటలు నేర్చుకున్నాను నేను. ఇప్పుడు నీకు నేను చెబుతున్నాను. సరే గతం అయిపోయినాయి. ఇక్కడి నుంచి అయినా ఈ పనులు నువ్వు నేను మనము చేద్దాం. చెయ్యి. మేలది. మేలైన పని చేసేవాడికి జీవం ఉంది, మేలైన కార్యము చేసేవాడికి జీవం ఉంది, మేలైన మార్గములో నడిచేవారికి జీవం ఉంది. అది యేసుప్రభువు వారు నీకు ఇస్తున్నాడు. యేసుప్రభువు వారు నీకు ఇస్తున్నాడు. యేసుప్రభువు వారు ఇచ్చేది ఏదైనా నీకు మేలే. యేసుప్రభువు ఇచ్చేది నీకు ఏదైనా మేలే. ఇంకా ఏం చేద్దామో చూద్దామా? ఏమండి, ఇంకా ఏం చేయమన్నాడు? బైబిల్లో ఉన్నాయి ఈ మాటలన్నీ. ఇప్పుడు అదే ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయము 6వ వచనం కూడా చదవండి. 6వ వచనం. ఎఫ్రాయిము పర్వతాల మీద ఒక వ్యక్తి నిలబడ్డాడంటండు. ఒక వ్యక్తి ఎక్కడది? పర్వతాల మీద ఒక వ్యక్తి నిలబడ్డాడంట. ఆ వ్యక్తి ఎవరు? కావలివాడు అని రాసింది బైబిల్లో. కావలివాడు అంటే కాపలాదారుడేనా? మన భాషలో ఏంటి? గొరకావాడు అంటాం కదా. గొరకావాడు, కాపలావాడు, ఓసమేని కదా. ఇలాంటి వాడు ఒకడు పర్వతాల మీద నిలబడ్డాడంట. అమ్మయ్య, పర్వతాల మీద నిలబడి ఏమంటున్నాడు చూడండి. ఆయన సియోనునకు మన దేవుడైన యెహోవా వద్దకి రండి అని చెబుతున్నాడు. స్తోత్రం. అది నువ్వు అవ్వాలా యేసుబాబు, అది నువ్వు అవ్వాలా. పేతురు గారు నువ్వు అవ్వాలా. ఏమండి ఇర్మియా గారు నువ్వు అవ్వాలా. సీమోను గారు, అనిల్ గారు మీరు అవ్వాలా. ఏమవ్వాలంటారంటే అనిల్ గారు, బాబూజీ గారు ఏమవ్వాలంటే మనం కావలి వారు అవ్వాలి, కాపలాదారు అవ్వాలి. కాపలావాడు ఏం చేస్తూ ఉంటాడు? కావలివాడు చేసే పని ఏమిటి? ఆ మాట మీరు జాగ్రత్తగా పరిశీలన పెట్టుకోండి. కొండ మీద ఉన్నవాడు ఏమన్నాడు? దేవుడైన యెహోవా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. స్తోత్రం. దేవుని అయిన యెహోవా వద్దకి పోదాము రండి. ఇంకా ఎందుకు ఇళ్లలో ఉంటారు? ఎందుకు ఇంకా గుడిసెల్లో ఉంటారు? ఎందుకు ఇంకా లోకంలో ఉంటారు? రండి. ఆదివారం వచ్చింది కదా, ఆరాధన దినము కదా, ప్రభుని స్తుతించే దినము కదా, పాటలు పాడి వాయిద్యాలు వాగించే దినము కదా. రండి మన దేవుడైన యెహోవా ఏమండి సన్నిధికి
వెళ్దాం రండి అని ఒక్క మాట చెప్పాలా. అదే సువార్త ప్రకటించడం అంటారు, దాన్నే బోధించడం అంటారు. ఏం బాబు? మరి ఇలాగా మనము చేసినట్లయితే జీవములోనికి వెళ్ళిపోతాం. ఇప్పుడు 12వ వచనం చదువుతారా? ఇప్పుడు 12వ వచనము ఏమా? అదిగో పిలిచాడు కదా, పిలిస్తే అందరూ వచ్చేస్తున్నారు. అందరూ వస్తూ ఉంటే వచ్చిన వారు ఏం చేయాలా? సియోను కొండ మీద ఉత్సాహ ధ్వని. స్తోత్రం. సియోను యాత్రికులం, సిలువ సైనికులం. స్తోత్రం. ఏమని పడాలా? సియోను యాత్రికులం, సిలువ సైనికులం, దేవుని గురించి ఆర్భాటము చేసే ప్రజలము, దేవునికి స్తుతి యాగములు అర్పించే బిడ్డలము. రండి, మనమందరము సియోనికి వెళ్ళి మన దేవుని గురించి గాన ప్రతిగానములు చేయదము. అవునా? సియోను ఏమండి కొండకొచ్చి ఏం చేస్తున్నారండి వీళ్ళంతా? ఉత్సాహ ధ్వని, ఆర్భాటము చేస్తున్నారు. ప్రభుని గురించి గాన ప్రతిగానములు చేస్తున్నారు వీళ్ళంతా. ఇప్పుడు మనము కూడా అదే మాట చెప్పాలి సమాజానికి. రండ్రా, ఎందుకు అక్కడ గింజుకుపోతారు? ఎందుకు అక్కడ తన్నులాడతారు? అవునా? ఎందుకు అక్కడ పోట్లాడతారు? రండ్రా, వచ్చి చూడండి. మీకు నచ్చపోతే పోండి, మీకు నచ్చితే నిలిచి ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. చెప్పాలంటారా? అలాగా చెప్పాలి. అమ్మా రండి. ఎందుకు ఆ పోట్లాట అక్కడ? ఎందుకు ఆ తన్నులాట అక్కడ? ఎందుకు ఆ గుద్దులాట అక్కడ? అవును కదా. లోకములో ఉండి నువ్వేం సాధిస్తావు? రా, జీవము గల దేవుణ్ణి దర్శించు. నీకు నిత్య జీవము దేవుడు అనుగ్రహిస్తున్నాడు. రా, నేను వెళ్తున్నాను, వస్తావా? ఒక మాట వేసేసి వచ్చేయండి, ఒక మాట వేసేయండి అల్ల మీద. అప్పుడు ఆడికి అర్థమవుతుంది, పద్దాక ఏసు పిలుస్తున్నాడు కదా, ఓసారి వెళ్ళి చూద్దాం కదా. ఉండదు వాళ్ళకి, తప్పుగా ఉంటుంది. ఏమండి, ఏసుబాబు పద్దా పిలుస్తున్నాడు నన్ను, ఏంటి రైడు వదలట్లేదు నన్ను, సరేరా వారు వస్తాలేరా అంటాడు. వస్తే వాడు కనబడదా? ఏం కనబడుతుంది ఇక్కడ? ప్రశాంతత కనబడుతుంది. పోట్లాడలేదు, గొడవలు లేవు, తగాదాలు లేవు. ప్రశాంతంగా కూర్చోటము, వినటము, కూర్చోటం, ఆలకించడమే, అది ఒకటే ఉంది అక్కడ. చక్కగా మంచి స్వరము దేవుడు వినిపించాడు. ఇక ఆ తర్వాత నువ్వు పిలవసరం లేదు వాడిని కదా. ఆ తర్వాత వాడిని పిలవనవసరం లేదు. వాళ్ళు వెంటనే వస్తూ ఉంటారు. ఇది చేయాలి. ఒకటి పిలవాలి, రెండు ఉత్సాహధ్వని చేయాలి. మన దేవుడు గొప్పవాడు, మన తండ్రి గొప్పవాడు, మనలను ఆదరించేవాడు, మనకు ఆహారం పెట్టి పోషించేవాడు, మనకు అభివృద్ధి ఇచ్చేవాడు, మనకు అన్ని సౌకర్యాల్ని సమకూరుస్తున్న దేవుడు. అందుకు ఆయన స్తుతిస్తాను. నేను వెళ్ళి రా, నువ్వు కూడా రా, నువ్వు నేను వెళ్ళి స్తుతిద్దాం. మనమే కాదు, ఇంకా అనేకులు రావాలి. అలాగా నడిపించే వారు అందరూ ఎలా ఉన్నారంట? నిత్య జీవము పొందిన వారై నక్షత్రములుగా ప్రకాశిస్తారంటండి. దేవుడిచ్చే అవకాశాలు ఇవి. దేవుని బిడ్డలారా, స్త్రీలకు కూడా పిలవచ్చు. ఏమ్మా, స్త్రీలు కూడా పిలవచ్చు. ఎలా పిలుస్తారు మీరు? రండి, వచ్చి చూడండి. అలా బాబు ఎవరు చెప్పారు ఈ మాట? సమరయ స్త్రీ వెళ్ళి ఉంది. రండి, నన్ని చూడటం కాదు, ఆయన్ని చూడండి. ఏంటి ఆయన అంటావు? ఆయన అంట, ఎవరైనా? అక్కడ ఉన్నాడు బావి దగ్గర. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని వచ్చి మీరు చూడండి. ఎంత ప్రశాంతంగా కనబడ్డాడు, ఎంత సమాధానం కనబడ్డాడు, ఎంత చక్కని వాడిగా కనబడ్డాడు. ఆయన మాట మాధుర్యము, ఏమండి,
ఆయన మాటలో జీవము కనపడింది నాకు. ఆయన మాట నన్ను మార్చేసింది. వచ్చి చూడండి అమ్మా, వచ్చి చూడండి అంటే వాళ్ళన్నారు పనికి మాలదానా పో అన్నారా? ఏమన్నారా? ఏమన్నారు? ఆమె ఎంబడి ఊరు మొత్తం అండి, ఒకళ్ళు కాదు యేసుబాబు, ఊరు మొత్తం కదిలేశారు. ఆడవాళ్ళు అందరూ, ఆడవాళ్ళు వచ్చారు. ఎందుకంటే ఆమె స్త్రీయే పిలిచింది. వెళ్ళి వచ్చి చూస్తే ఎవరు కనపడ్డారు అక్కడ? యేసుప్రభు కనపడ్డాడు. యేసుప్రభు కనపడ్డాడు. ఒక్కడే కూర్చున్నాడు బావి దగ్గర. ఆ యేసుప్రభు ఎవరు అనుకున్నారు? ఏమా? ఒక్కడే యేసు, ఒక్కడే, ఒక్కడే పరిశుద్ధుడొక్కడే, మహాదేవుడు, మహిమోన్నతుడు. దేవునికి స్తోత్రం. ఒక్కడే యేసు, ఒక్కడే పరిశుద్ధుడు, ఒక్కడే దేవుడు. ఈ మాటలన్నీ ఆ జనాలకి ఊరికే తాకేస్తున్నాయి. వెళ్ళి మాటలన్నీ వాళ్ళ హృదయాలకు వెళ్ళిపోతున్నాయి. ఇంకా వాళ్ళంటారు ఈమెను చూసి, అమ్మా, అమ్మాయి, నువ్వైతే మమ్మల్ని అందరినీ పిలిచావు, మేమైతే వచ్చాము, వచ్చి యేసయ్యను చూసాము, వచ్చి యేసయ్యను చూసాము. చూసిన వారు ఏమన్నారు? ఆ మాట చెప్తారా? చూసిన వారు ఏమన్నారో తెలియదా మాట? ఎంత ఎర్రోళ్ళు రా బాబు ఈ పిల్లలు. అమ్మాయి, ఇక నీ మాట మీద కాదు, మేము యేసు ప్రభువును చూసాము, మా మట్టుకు మేము యేసునందు విశ్వాసం ఉంచుతున్నాము. ఆ వాక్యం చదువుకోండి, మీకు తెలుస్తుంది ఆ మాట. ఇక నీ మాట కాదు కానీ మా మట్టుకు మేము విశ్వాసము యేసునందు ఉంచాం. బా, ఎన్ని వేల మంది స్త్రీలు వచ్చారమ్మా. ఒక్క అమ్మాయి వెళ్ళి ప్రకటించితే వాక్యము, ఒక్క సహోదరులు చెప్తే ఆ గ్రామం కదిలేసింది తల్లి. అవునా? మరి మీరెందుకు కదలరా? మా పనులు అవ్వలేదు, మేము ఎట్లా రాగలమండి? ఏవలేదా? మా పనులు అవ్వలేదు, మేము ఎట్లా రాగలమండి? చిన్న అబ్బాయి సినిమాకి వెళ్ళాడు, నిజముగా పెద్ద అబ్బాయి పేకాటకి వెళ్ళాడు. ఈ వండుకోవడం ఇంకా అవ్వలేదు, మిమ్మల్ని రమ్మంటావేటయ్యా నువ్వు? ఇదేనా ఉందా మీ దగ్గర? చిన్నవాడేమో సినిమాకి వెళ్ళాడంట, పెద్ద అబ్బాయేమో పేకాటకి వెళ్ళాడంట. ఇక నా వంట అవ్వలేదు పాస్టర్ గారు అంటున్నావు నువ్వు. ఇంకెప్పుడు చేస్తావు నువ్వు పని? ఇంకా నీ వంట అవ్వలేదా? 10:30 అయ్యింది. ఇలాగ అయిపోతున్నారు మనుషులు. తప్పు వద్దు. అలా కానీ ఉన్నావా నువ్వు కీడు చేసినట్లే. దేవుని లెక్కలో, దేవుని దృష్టిలో నువ్వు కీడు చేసినట్లే. ఆ కీడు చేసేవారు అందరూ కూడా నిందల పాలైపోతున్నారు. ఆ కీడు చేసేవారు అందరూ కూడా హేయులైపోతున్నారు. వారికి జీవం ఇవ్వడు దేవుడు, వారికి భవిష్యత్తు లేదు, పాతాళకు వెళ్ళిపోవాల్సిందే వాళ్ళు. అందుకనే మీకు చూపించాడు, చచ్చిన వారి గురించి ముందు మీకు తెలియపరిచాడు. నువ్వు ఇంకా చనిపోలేదు కాబట్టి ముందు నేర్చుకుంటున్నాడు. చనిపోకముందే నువ్వు మేలు చెయ్యి, చనిపోకముందే ఒక మంచి పని చెయ్యి, చనిపోకముందే దేవుని గురించి స్తుతించు, చనిపోకముందే దేవుని ప్రకటించు, చనిపోకముందే నీ తోటి వారికి సహాయము చెయ్యి. మన సమాజంలో ఒకే ఒక వ్యక్తి, మీరేం బాధపడకండి, మేము అలా చేయట్లేదా అంటారేమో, ఏమో చేస్తున్నాను, నాకు కంట పడలేదు. నా కంట పడింది ఒకే ఒక వ్యక్తి ఈ సమాజంలో, ఈ వాడరేవు గ్రామంలో. వండిన వంట ప్రజలకు పెడతాడు. చూడండి, ఆలోచన ముందే ఉంది ఆయనకి, ఆలోచన ముందే ఉంది ఆయనకి లోపల. ఏమనుకుంటాడంటే, వంట కొంచెం ఎక్కువ వండుదాం, వంట కొంచెం ఎక్కువ చేద్దాం. ఎందుకు? కొంతమంది సంఘస్థులు వస్తారు, కొంతమంది గ్రామస్తులు వస్తారు, వాళ్ళందరూ తినాలి, తృప్తిగా వాళ్ళు తినాలి. మిగిలింది ఉంది కదా, పట్టుకొని వెళ్ళి అనాథాశ్రయాలకు పెడుతున్నాడు. స్తోత్రం. అది మంచి పని. మనం ఎవరైనా చేసాం అలాగా? చేయలేదు. మన సంఘంలోనే ఒక వ్యక్తి ఉన్నాడు, నేను చెప్పను పేరు, కానీ
అది దేవునికే తెలుసు కాబట్టి, నేను చూశాను కనుక, నేను విన్నాను కాబట్టి ఆ మాట చెప్పాలి మీకు. మీరు కూడా నేర్చుకోండి, వండండి ఎక్కువ, మీరు తినండి, మిగిలింది ఉంటుంది కదా. పేదవారు లేరా ఊర్లోని? ఏమా ఆకలితో లేరా జనం? ఏమండి, నేను మొన్న శ్మశానాల్లో నలుగురు వంట వండుకుంటున్నారు. అప్పుడు మధ్యాహ్నం వాళ్ళు ఎంత ఆకలితో ఉన్నారంటే నిజంగా చాలా చాలా వాళ్ళని చూసి నా మనసు తరించిపోయింది. అరే, ఇలాంటి వాళ్ళకు కూడా ఒక మెతుకు పెట్టలేకపోయానా, ఇలాంటి వాళ్ళకు కూడా ఇప్పుడు మెతుకులు పెట్టలేకపోయామా అని నాకు చాలా చాలా బాధేసి దేవుని దగ్గర క్షమాపణ వేడుకున్నాను. స్తోత్రం. ఏమండి, ఉన్నారు మన సమాజంలో కూడా ఉన్నారు పేదవారు. ఏమంటే ఆకలి ఆరుకునేవాళ్ళు, ఆ సీసాలు ఏరుకునేవాళ్ళు, ఆ పేదవాళ్ళు లేరా? ఉన్నారు. ఒకరోజు నేను సముద్రపుడికి వెళ్తే సుమారు ఒక 5 కుటుంబాలు మన చేపలమ్మ చూసి మార్కెట్ సాయంకాలం వెళ్ళాను, అక్కడ కూర్చో ఉన్నారు. వాళ్ళతో కాసేపు మాట్లాడాను. గతంలో చెప్పాను కదా మాట మీకు. ఏమండి, నిజంగా నా దగ్గర ఉన్న సహాయం వాళ్ళకి ఇచ్చాను ఆ రోజు. నిజంగా దేవుని బిడ్డలారా, అలా చేయకపోతే దేవుడు రేపు లెక్కలు అడుగుతాడు. ఏం బాబు, నీకు డబ్బులు ఇచ్చాను, డబ్బులంతా నువ్వే ఖర్చు చేసుకున్నావా, ఎవరికైనా ఇచ్చావా అని అడుగుతాడు. అప్పుడేంటి సమాధానం? అప్పుడేంటి సమాధానం చెప్పు? కష్టంలో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. ఇవ్వాలా లేదా? ఇవ్వాలా లేదా? ఇవ్వండి, అడక్కండి, ఇస్తే తీసుకోండి, గట్టిగా ఒత్తిడి చేయకండి. దేవుడే చూసుకుంటాడు. నీకు దేవుడు ఇస్తాడా? నీకు దేవుడు కుమ్మరిస్తాడమ్మా. నిన్ను ధనవంతుడిగా చేయడం వల్ల కారణం ఏంటనుకుంటున్నావు? పేదవారికి కూడా సహాయము చేయాలని కదా నిన్ను ధనవంతుడు చేస్తున్నాడు దేవుడు. ఏమండి, ఇవన్నీ మంచి కార్యాలే కదా, మంచి పనులు మనం చేయాలి, చేద్దాం. ఇప్పుడు విన్నారు కదా. ఏం బాబు, ఏమన్నారు? అని ఉండ నాకు అక్కడ ఆగాడు. ఇంతకుముందు విన్నారు కదా 4. ఏంటి చెప్పండి? 1, 2, 3, 4. అదే దేవుని గురించి పనులు చేయాలి, ప్రతి విశ్వాసి చేయాలి. కావలివాడు ఒకళ్ళు నాలాంటి వాడు ఒకళ్ళు పిలిస్తే, కావలివాడు పిలుస్తున్నాడు కదా, కాపలదారు పిలుస్తున్నాడు కదా, ఆ పిలుపు, ఆ స్వరం మీకు వినబడగానే ఏం చేయాలి? మీరు మేలుకోవాలి, మేలుకోవాలి. అదిగో పాస్టర్ గారి స్వరం వినబడుతుంది, ఆయన మాట వినబడుతుంది, మన ఇంటికి వచ్చిందని స్వరము. నేను ఇప్పుడే మేలుకొని సేవకులతో పాటు మోకరించి ప్రార్థన చేయాలని ఆ ఆలోచన ఉండాలి మీకు. అదే ఆ వాక్యం తీరి. ఏది? 31:6 వచ్చిన తీరి. కావలివాడు పిలిచాడు, అందరూ వచ్చారు. ఎక్కడికి వచ్చేసారు? సియోను కొండ మీదకి వచ్చేసారు, సియోను మందిరంలోకి వచ్చేసారు, సియోను దేవుని సన్నిధికి వచ్చేసారు. ఏం చేశారు ఇప్పుడు? వాళ్ళు వచ్చి ఉత్సాహ ధ్వని చేశారు. ఉత్సాహ ధ్వని చేస్తే సియోను కొండకు తిరిగి వస్తే దేవాది దేవుడు వాళ్ళకి ఏం చేశాడో ఒక్క మాట చదువు ముగిస్తాను. ఏమండి, ఒక్క మాట చదువు ముగిస్తాను. ఇప్పుడు 17వ వచనంలోకి వచ్చాను. త్వరగా 17వ వచనము. అదిగో రాబోయే కాలమందు, కానీ నీకు తెలియదు. రాబోయే కాలమందు ఏం జరుగుతుందో నీకు తెలియదు, నాకు తెలియదు. కానీ దేవుడు అంటున్నాడు, రాబోయే కాలమందు, రాబోయే దినముల యందు, రాబోయే సంవత్సరాల యందు, రాబోయే నెలలు, రోజులు, వారాల యందు నీకు మేలు కలుగుతుంది. ఎందుకని మేలు కలుగుతుంది? సియోనుకు వచ్చావు, సియోనులో ఉత్సాహధ్వని చేశావు. ఇలాగ వచ్చిన వారికి, చేసిన వారికి దేవుడు అంటున్నాడు, భవిష్యత్తులో నీకు మేలు ఉంది. ఆ మేలే మేలమ్మా? నిత్య జీవము, నిత్య జీవము. నిందల పాలవు, ఇక తీర్పులోకి వెళ్ళవు. నువ్వు డైరెక్ట్గా సరాసరిగా ప్రభు చెంతకి వెళ్ళిపోతావు. స్తోత్రం. ఈరోజు దేవుడు నీతో చెప్పిన ఈ మాటలు చాలా 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 విలువైన మాటలు. మరి ఏం చేసుకుంటారో అది మీ ఇష్టం. ఏమండి, ఎలా ఉంటారో అది మీ ఇష్టం.
కానీ దేహమందు ఉన్నను దేహం విడిచిపెట్టి నీకు ఇష్టం. కానీ దేహముతో జరిగించే క్రియలునే చూడండి, వాటి ఫలము పొందినట్లుగా ప్రతి ఒక్కడు వెళ్ళవలసిందే అక్కడికి. క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి వెళ్ళవలసిందే. అప్పుడు లెక్కలు అడుగుతాడు ఆయన. నువ్వు చెప్పవలసిందే. డబ్బులు ఏం చేసావు, ఏమండి ఆస్తులు ఏం చేసావు, బంగారం ఏం చేసావు, నీ ఇల్లు ఏం చేసావు అని ఇలాగ అన్ని వరుసగా అడుగుతూ ఉంటాడు. ఏమండి ఇల్లు ఏం చేశానంటే ఏంటండి, నేను ఇంట్లో ప్రార్థన చేశానండి అని చెప్పొచ్చు. అవునా, నేను ఇంట్లో కూడికలు పెట్టుకున్నానండి అని చెప్పొచ్చు ఇల్లు గురించి అయితే. డబ్బులు ఏం చేసావు, డబ్బులు నేను నాకు అవసరమైంది ఖర్చు పెట్టుకున్నాను, అది వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళు నాకు ఇవ్వలేదు, నేను వాళ్ళు అడగలేదు. రైట్ కదా. ఇలాగ దేవుడు నిన్ను అడుగుతాడు, నన్ను అడుగుతాడు, మనందరిని అడుగుతాడు. దేవుని బిడ్డలారా, ఇది మాత్రం నిజము, 100% నిజము. అందుకని ఇక్కడి నుంచైనా జాగ్రత్తగా దేవుని పనులు మనం చేయటము అలవాటు చేసుకుందాం. ఇన్నాళ్ళు చేసామో లేదో అని నేను అడగట్లేదు. ఇదిగో ఈ రోజు నుంచైనా నీకు భవిష్యత్తు ఉందని దేవుడు చెప్పాడు కాబట్టి ఆ భవిష్యత్తు మేలు కొరకు ఇప్పుడు ఈ కాలంలో నువ్వు చేయవలసిన పనులన్నీ దేవునికి నచ్చాలా, దేవునికి ఇష్టం అవ్వాలా, దేవుడు కోరుకోవాలా. పర్వాలేదు ఆ బిడ్డ నా పని చేస్తుంది, పర్వాలేదు ఆ కుమారుడు నా పని చేస్తున్నాడు, నన్ను స్తుతిస్తున్నాడు, ఇదిగో వారికి సహాయపడ్డాడు, వాళ్ళకి తిండి పెట్టాడు, అనాథులకు ఆహారం పెట్టాడు, పేదవారిని పలకరిస్తున్నాడు, రోగుల దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తున్నాడు, అన్నీ నా పనులే చేస్తున్న నా కుమారుడని నీ దేవుడు అనుకోవాలి. అలా అనుకోవటానికి నువ్వు చెయ్యాలి. నువ్వు చేయటానికి పరిశుద్ధాత్ముడు నీకు సహాయము చేయునుగాక. ఆమేన్. సాక్ష్యాలు ఎవరైనా ఉంటే రండి త్వరగా. సాక్ష్యములు ఎవరైనా ఉన్నారా చెప్పేవారు? లేరు. లేచి నిలబడండి. సమర్పణ పాట పాడుకుందాం. మీ టైం అయిపోయిందని ముగించాను, నా టైం అయితే అవ్వలేదు, మీ టైం అయిపోయిందని ముగించేసి పాట పాడుతుండగా సమర్పణ చేసుకుందాం. నా